పాండ్యా లేనప్పుడే ఆ బాధ కోహ్లీ. వన్డే జట్టులో ఆల్రౌండర్కు ఎంత ప్రాముఖ్యం ఉంటుందో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ నొక్కి చెప్పాడు. యువ ఆటగాడు హార్దిక్ పాండ్యా ఉంటే బౌలింగ్ విభాగం కూర్పు బాగుంటుందని వెల్లడించారు. కాఫీ విత్ కరణ్ షోలో పాండ్యా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బీసీసీఐ అతడిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్రౌండర్ను బట్టే మంచి బౌలింగ్ కూర్పు సాధ్యమవుతుంది. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లను చూస్తే అందులో ముగ్గురు ఆల్రౌండర్లు ఉంటారు. విజయ్ శంకర్ లేదా హార్దిక్ పాండ్యా లేకుంటే ముగ్గురు పేసర్లను ఆడించాల్సి వస్తుంది. ఆల్రౌండర్ 6-7 ఓవర్లు వేస్తే 140 కిలోమీటర్ల వేగంతో వేసే 3 పేసర్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. 2 ఫాస్ట్ బౌలర్లు సరిపోతారు. హార్దిక్ లేకపోవడంతోనే ఆసియా కప్లో ముగ్గురు పేసర్లను ఆడించాం. ప్రతిసారి ఆల్రౌండర్ ఉంటే మూడో పేసర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు అని కోహ్లీ అన్నారు. గెలుపు అనేది చాలా ముఖ్యమైన కారకం. అవకాశాలపై ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ నిరాశపడద్దు. ప్రపంచ కప్ ముందు డ్రెస్సింగ్ రూమ్లో ప్రశాంతమైన వాతావరణం అవసరం. ఈ సిరీస్లోనూ కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇస్తాం. భిన్న పరిస్థితులకు వారెలా స్పందిస్తారో చూస్తాం. ప్రపంచ కప్ లాంటి పెద్ద టోర్నీ ముందు ఆటగాళ్లు అన్ని పరిస్థితుల్లోనూ ఆడేలా ఉండాలి. జట్టుకు సమతూకం అవసరం. న్యూజిలాండ్లో బౌండరీలు చిన్నవిగా ఉంటాయి. అందుకే బౌండరీలు రాకుండా బౌలర్ల సరైన ప్రాంతాల్లో బంతులు విసరడం అవసరమని కోహ్లీ పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.